హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. గిద్దలూరు వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్లో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక స్టేషన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే గిద్దలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి GID. ఈ స్టేషన్ వచ్చేసి మనకి గుంటూరు గుంతకల్ మెయిన్ లైన్లో ఉంది. ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ వచ్చేసి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను. గిద్దలూరు రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఈ స్టేషన్ ఆ జోన్ పరిధిలోకి అయితే వెళ్తుంది. ఈ స్టేషన్లో మొత్తం మనకి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 274 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. ఈ స్టేషన్ మీదుగా మొత్తం 28 రైళ్లు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి 2024 ప్రజెంట్ అప్డేట్ ప్రకారం. ఈ స్టేషన్ నుంచి ఆరిజిన్ మరియు టర్మినేట్ అయ్యే ట్రైన్స్ ఎటువంటివి లేవు. గిద్దలూరు నుంచి మనకి గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా వైపుగాను, అలాగే నంద్యాల, గుంతకల్, బళ్ళారి, హోస్పేట్, హుబ్లీ, వాస్కోడగామ, గోవా వైపుగాను, మరియు కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, బీదర్, ఔరంగాబాద్ వైపుగా, అలాగే కడప, తిరుపతి వైపుగా రైలు సౌకర్యాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్, వాస్కోడగామ షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, కొండవీడు ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్, అలాగే హౌరా యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇక గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క ప్యాసింజర్స్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఈ స్టేషన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 127,254, అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 3,97,685. గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి యాన్యువల్గా టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి 5,24,939. ఇది వచ్చేసి మనకి 2024 యొక్క డేటా. ఇది కాన్స్టెంట్గా అయితే ఉండదు, ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 4,25,93,267. అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 3,25,89,605. ఇక గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 7,54,82,872. గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క కేటగిరీ వచ్చేసి మనకి NH 5 కేటగిరీ కిందకైతే వస్తుంది. గిద్దలూరు రైల్వే స్టేషన్ అనేది మనకి గుంటూరు గుంతకల్ మెయిన్ రైల్వే లైన్లో ఒక ప్రధాన రైల్వే స్టేషను. ఇక్కడ మ్యాక్సిమం ప్రతి రైలుకి స్టాప్ అనేది ఉంటుంది. గిద్దలూరు స్టేషన్ వచ్చేసి మనకి నల్లమల అటవీ ప్రాంతం తర్వాత వచ్చే అతి ప్రధాన రైల్వే స్టేషన్ అనమాట గుంటూరు వైపుగా వెళ్ళేటప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ గిద్దలూరు రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గిద్దలూరు వాసులు అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.